సో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ప్రవీణ్ని. సో ఒకప్పుడు ఐటీ రంగం అంటేనే బంగారు భవిష్యత్తు అంటారు. అంటే చాలామందికి చాలా పెద్ద పెద్ద కళలు ఉంటుంది. ఐటీ అంటేనే ఒక ఊపేయచ్చు, నెలకి 50 నుంచి 60 వేలు శాలరీ క్రెడిట్ చేయొచ్చు అనుకుంటారు. కానీ ఇప్పుడు ఈ టైంలో ఈ పరిస్థితిలో ఏంటో తెలుసా, ఒక లే ఆఫ్ అయితే అయిందనమాట. రీసెంట్గానే అయింది. లైఫ్ స్పేస్ అని చెప్పి ఒక ఇంటీరియర్ డిజైనింగ్స్ సంబంధించిన ఒక కంపెనీ అనమాట. ఏకంగా 1000 మందిని తీసిందంట, మొహమాటం లేకుండా తీసింది అంతే. సో ఏంటి రీజన్ అంటే ఖర్చులు తగ్గించుకోవాలంట. సో వీళ్ళ బదులు ఏఐ అయితే వర్క్ చేస్తుందంట. సో అందుకని మేమైతే ఏఐ అయితే బెటర్గా చేస్తుంది, సో మా ఖర్చులు కూడా మేము తగ్గించుకోవాలని చెప్పి మొహమాటం లేకుండా లే ఆఫ్ చేసింది 1000 మందిని ఒకేసారి. అసలు మీరు ఆలోచించండి, అంటే ఇది ఇంటీరియర్ కంపెనీనే, ఓకే, నేను దానికి దీనికి వేరే అని కాదు, కాకపోతే సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా చాలా వరకు తీసేస్తున్నారు. సో అలాగే వాళ్ళని చూసి ఈ ఇంటీరియర్ కంపెనీ అనే లైఫ్ స్పేస్ తీసిందేమో అన్నట్టుగా నాకైతే డౌట్ వస్తుంది. మళ్ళీ ఒకేసారి 1000 మందినేంటి మామ, చెప్పండి మీరే. సో అంటే 1000 కుటుంబాలు రోడ్డు మీద పడినట్టే ఇప్పుడు. సో వాళ్ళకి వేరే జాబ్ ఉండదు, ఏముండదు. వాళ్ళేమో ఎన్నో లక్షలు పెట్టుకొని కష్టపడి చదివి నీట్గా ఒక కంపెనీలో జాయిన్ అవుతే వాళ్ళు వాడుకున్నంతసేపు వాడుకొని ఇప్పుడు మొహమాటం లేకుండా బయటకు పంపించేశారు అంతే, ఏకంగా రోడ్డు మీదకి. అసలు వాళ్ళ లైఫ్ ఏంటి వాళ్ళకి నెక్స్ట్ కెరియర్ ఏంటో అర్థం కాదు. మళ్ళీ అందరూ 1000 మంది కలిసి మళ్ళీ వేరే జాబ్స్ కోసం తిరగాలి. ఒక్కటి చెప్తాను, బాగా గుర్తుపెట్టుకోండి. ఒకటి అదేంటంటే, ఎప్పుడు ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్ అనేవి గ్యారంటీ అయితే లేవు. ఇప్పుడు మళ్ళీ ఎంతమంది చదువుతున్నారు మన ఇండియాలో మొత్తం మీద సాఫ్ట్వేర్స్ చెప్పండి. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు ఇప్పుడు? పెద్ద పెద్ద కంపెనీస్ లైక్ గూగుల్, మైక్రోసాఫ్ట్, అలాగే తర్వాత మనకేంటి ఒరాకిల్, వీళ్ళందరూ చాలామందిని తీసేస్తున్నారు మామ. ఒకరిని ఇద్దరిని కాదు, వందల వేలల్లో తీసేస్తున్నారు. వీళ్ళందరూ నెక్స్ట్ జాబ్స్ వీళ్ళ కుటుంబాల ఒక భవిష్యత్తులు ఏంటి? మళ్ళీ ఏమీ లేవు. మొహమాటం లేకుండా తీసేస్తున్నారు. ఏమనంటే పొద్దున్నే లేచిన కానీ నీట్గా ఒక మెయిల్, మామ నేను తీసేస్తున్నాను, వెళ్ళిపోయి ఇక్కడ నుంచి అన్నట్టుగా చెప్తున్నారు అంతే. ఇప్పుడే నా ఆఫీస్ నుండి బయటకెళ్ళు, నీ పని అయిపోయింది. సో ఇప్పుడే చెప్తున్నాను మామ, మళ్ళీ జాబ్ ఉంది కదా అని చెప్పి ఆనందపడద్దు. అలాగే జాబ్ ఉంది కదా అని చెప్పి దానికి వస్తున్న డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి పిచ్చగా అయితే ఖర్చు పెట్టద్దు. ముందు సాఫ్ట్వేర్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడతారు. నిన్ను పొద్దున్నే ఒక్కసారి గుర్తుపెట్టుకో, ఈరోజు ఖర్చు పెట్టావు గట్టిగా, ఈరోజు శాలరీ క్రెడిట్ అయింది, రేపు పొద్దున్నే నీకు మెయిల్ వచ్చింది, నిన్ను జాబ్లోంచి తీసేస్తున్నాము, ఏం చేస్తాం? చాలామందిని తీసేస్తున్నారు, జాగ్రత్తగా ఉండండి. సో నెక్స్ట్ మీలో ఎవరు సాఫ్ట్వేర్ ఇంకా చదువుతున్నారా? సో ఏ కంపెనీలో జాయిన్ అవుదాం అనుకుంటున్నారు? గూగుల్లోనా? గూగులే తీసేస్తుంది మామ. మనం చాలామంది నమ్ముతాం గూగుల్ కంపెనీనే తీసేస్తుంది, చాలామందిని లే ఆఫ్ చేస్తుంది. అది టెక్నికల్ ప్రోగ్రామ్ చేసేవాళ్ళు, టెక్నికల్ ఒక ఎంప్లాయీస్ అయితే ఉంటారనమాట గూగుల్లో. సో వాళ్ళనే తీస్తుంది మామ. గూగుల్ అంటే జాబ్ అనేది పర్ఫెక్ట్, ఇంకా సక్సెస్, ఇంకా పర్మనెంట్, అది ఇది అంటారు. బొంగు కాదు, గూగుల్లోనే జాబ్స్ పోతున్నాయి. సో మామ, ఒకటి సాఫ్ట్వేర్ వాళ్ళు బీ కేర్ఫుల్, బీ అలర్ట్. అలాగే ఈ న్యూస్ చూసిన కానీ నాకు చాలా బాధేసింది మామ. సో అందుకనే నేను ఈ వీడియో అయితే తీస్తున్నాను అనమాట. సో అలాగే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీలో ఎంతమంది ఇంకా సాఫ్ట్వేర్ అయితే చదువుతున్నారు, మంచి జాబ్స్ కోసం మీ డ్రీమ్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఒక లైక్ చేసి షేర్ చేయండి. మీరు షేర్ చేయడం వల్ల ఎవరికో ఒకరికైనా ఈ వీడియో అనేది యూస్ అవుతుంది అనేది నా ఒపీనియన్. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. మంచి వీడియోస్ మన దగ్గర నుంచి వస్తూనే ఉంటాయి.